దానికన్నా ఏది ఎక్కువగా వచ్చినా ఆత్రంగా తీసుకోకూడదు. తీసుకుంటే వాటి వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his team. So let's welcome them. ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా ఇది ఈనాడైనా నిజమే నా కలకంటున్నానా మనసుని మరి మరి అడగనా నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా. ప్రపంచంలో నా అంత ఆనందంగా ఎవడు ఉండడు. ఎందుకంటే ప్రపంచంలో ఆనందం అంతా నా ముందే ఉన్నట్టుంది. ఎందుకుండదు? నేను మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా? అరే నా అభిమాన నటిని పెళ్లి చేసుకున్నా. మనసు మమత సీరియల్లో సంధ్యని పెళ్లి చేసుకున్నా. అరే నా అభిమాన నటి ఆటోగ్రాఫ్ కోసం పోయినా. ఆటోగ్రాఫ్ ఇవ్వవా అని అడిగిన. ఆనంద్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నది. ఆ టైంలో మనిషికి ఎట్లుంటది భయ. రేటింగ్ లేని సీరియల్ కు 15 రేటింగ్ వస్తే ఎలా ఉన్నదో అలా అయింది నా పరిస్థితి. ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. అదే లొకేషన్ లో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన. ఈ రోజు సంధ్యకు నాకు మొదటి రాత్రి. సూపర్. సంధ్య సంధ్య మై డార్లింగ్. అబ్బా నీ ఎంట్రీలో కూడా సీరియల్ సాంగా. ఓ దొంగ. ఆ పాలు నా కోసమేనా? ప్రేమతో పాలిస్తే తాగుతా. ఇంత స్లో మోషన్ ఇస్తుందేంటి? ఓహో సీరియల్ ఆర్టిస్ట్ కదా, నేను కూడా స్లోగానే తీసుకుంటా. ఇంత స్లోనా? అబ్బా స్లో అయిపోతుంది. వచ్చింది, దగ్గరికి వస్తుంది. ఏంటి సంధ్య పాలని కింద పడబోసావు? గాజు గ్లాస్ ఇచ్చారంటారు దరిద్రులారా. అదేంటే సంధ్య పాలని కింద పోసావు? మర్చిపోయావా రాథోడ్? రాథోడా వాడేవాడు? నన్ను కాదనుకొని నాగవల్లిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. నేనా? కానీ ఈ చాముండేశ్వరి నిన్ను పెళ్లి చేసుకుని నా బానిసం చేసింది. బానిస నా భర్తను కాదా? చాముండేశ్వరి స్కెచ్ గీస్తే బ్రహ్మ దేవుడు కూడా తప్పించుకోలేడు రాథోడ్. ఈ రాథోడెవడు? ఆ నాగవల్లి ఎవరు? ఈ చాముండేశ్వరి ఏంది? నీ పేరు సంధ్య, నా పేరు ఆనందే. ఈ రోజు మన శోభనమే. శోభనం అనేది నీకు కొత్త కావచ్చు రాథోడ్, నాకు కొత్త కాదు. చంద్రముఖి సీరియల్లో భరణితో శోభనం సీన్ చేశా. మనసు మమత సీరియల్లో ప్రభాకర్ తో శోభనం సీన్ చేశా. విక్రమ్ సీరియల్లో నాగబాబుతో శోభనం సీన్ చేశా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏ భయమేసిందా? భూకంపం వచ్చినట్టయిందా బోయపాటి? బోయపేట. ఇన్ని పేర్లు మార్చకే. నా పేరు ఆనందే. ఆనంద్ అని పిలువవే. ఇదిగో నువ్వు చెప్పేది ఆ క్యారెక్టర్ దగ్గర బయటికి రా, శోభనం చేసుకుందాం. మా అక్క జీవితాన్ని సర్వనాశనం చేసి నా జీవితాన్ని కూడా సర్వనాశనం చేయాలనుకుంటున్నావా రాకేష్? నీకు కావాల్సిందే నా శరీరమేగా. తీసుకో. రాకేష్ నువ్వు నా శరీరాన్ని మాత్రమే తాకగలవు, కానీ నా మనసు ఎప్పుడు ఆ శ్రీరామ్ దగ్గరే ఉంది. శ్రీరామ్ని నన్ను ఎవరు విడదీయలేరు. శ్రీరామ్ గొబ్బెమ్మ అయితే నేను సంక్రాంతి ముగ్గుని. మధ్యలో నువ్వెవడేరా? సార్ నేను ప్రాంప్టాను సార్ మేడం కి. నేను ఒక్కసారి ప్రాంప్టింగ్ ఇచ్చానంటే మేడం సింగిల్ టేక్ లో ఓకే చేస్తారు సార్. ఏం మాట్లాడుతున్నాను? బెడ్రూమ్ లో ప్రాంప్టింగ్ ఇస్తానా?
మెంటలోడాని వస్తే సంధ్య నువ్వు మంచి నటివే కానీ నువ్వు 24 గంటల నటనలో ఉంటే ఎదుటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారే రావే శోభన సుబ్రహ్మణ్యం నువ్వు మా నాన్న దగ్గర పాలేరువి నేనా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నీకు తిండికి లేక నాకా నీకు తిండికి లేక ఉండడానికి ఇల్లు లేదు ఉండడానికి ఇల్లు లేక ఏయ్! నువ్వు మధ్యలో వచ్చావేంట్రా మళ్ళీ కట్టుకోవడానికి బట్టలు లేక నీకు కట్టుకోవడానికి బట్టలు లేక నిన్ను మా నాన్న చేరదీస్తే నిన్ను మా నాన్న చేరదీస్తే మా నాన్న చౌకే కారణం అవుతావరా నాగభూషణం. మా నాన్న చావుకే కారణం అవుతావురా నాగభూషణం నువ్వు జరగకుండా ఏయ్! నువ్వు ఆగురా. నాగేశ్వరరావు గారు నేనా ఆ పిన్ని గారు లేరా పిన్నేంటి అయ్యో మీకు ముందే ఆరోగ్యం బాగుండదు మీరు టైం కి టాబ్లెట్ వేయకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది నాగేశ్వరరావు గారు ఉండండి, మీకు టాబ్లెట్ వేస్తాను అయ్యో ఏ టాబ్లెట్ తెస్తున్నావే ఒకసారి చెప్పి ఏ టాబ్లెట్ ఏంటో ఆనండి, ఆనండి. ఏ టాబ్లెట్ వేసావే ఆ టాబ్లెట్ బాటిల్ అంటే టాబ్లెట్ ఏ టాబ్లెట్ వేసేసింది వసాయ్ జమాల్ గుట్ట ఇది గుర్రాలలో పోసే బాత్రూమ్ కోసం వేసేదే నాకేసావేస్తే నిన్ను నిన్ను అబ్బా అమ్మా నీ సంగతిలా కదే అబ్బా. ఇప్పుడు వచ్చి చెప్తా బాత్రూమ్ వేసిన అమ్మా హలో No! No! నా పసుపు పారాని ఆరకముందే నువ్వు చచ్చిపోయావా నాయనా ఎవరో ఎంత కరువు పెట్టావు ఏ ఆడదానికి శోభ రాకూడదు అయ్యో ఎంత పని చేశాడు ఇప్పుడు ఏమైందని ఏడుస్తానవే నువ్వు నాకు శోభనం కాకుండానే మా ఆయన చనిపోయాడు పట్నాయే నేనేగా మొగుణ్ణి ఎవడే నీ మొగుడు నేను ఇలా కాదు దీని దారిలో చెప్తా సంధ్య ఇప్పుడు నువ్వు ఏడ్చినంత మాత్రాన పోయినోడు తిరిగేస్తాడో చెప్పు దా ఉన్నవాడితో అడ్జస్ట్ దా శోభనం చేసుకుందాం ఒక ఆడది మొగుడు చనిపోయిన బాధలో ఉంటే నీకు బడక గది కావాలరా బట్టే వాస్గా నీలాంటి వాడి వల్లేరా ఆడడానికి స్వేచ్ఛ లేకుండా పోతుంది నీలాంటి వాడు నీలాంటి అని ఊరికే ఊరుకోడు నిన్ను ఏం చేస్తాడు మేడం ఈ సీన్ లో అతను చావకూడదు మేడం మీరు చావాలి మేడం. నువ్వు టైం ఖర్చురా నేను చావడం ఏంటి ఇది చంద్ర స్కిట్ మేడం. చంద్ర స్కిట్ లో ఎప్పుడైనా ఆడదే చావాలి. చంద్ర కాంప్రమైజ్ అని కూడా నాగబాబు సార్ కాంప్రమైజ్ కాడు. నాకు నేనే నీ కాలు పట్టుకుంటా నీ దండం పెడతా కూర్చొని మాట్లాడుకుందాం సంధ్య సంధ్య కూర్చున్నా మాట్లాడు ఈ అబ్బ కడుపు మాడ చచ్చిపోయి కూర్చున్నా సంధ్య ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ రోజు ఎక్కువ మంది ఉన్నారంటే మొగుడు పిల్లలు మొత్తం మజాకులు ఆడుతున్నా మజాకులు చావుతో మజాకులు అయితే మీకు అంటే పక్కన వాళ్ళకి అంటే అప్పాయాలా అలా పేకపోయి అరగంట అయింది ఇంకా యాక్టింగ్ లోనే ఉన్నారండి రోజా గారు ఓవర్ యాక్షన్ థీమ్ కి ఎలాంటి ఒక స్టోరీతో వస్తావా అని నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సూపర్ గా చేశాను. అండ్ మీకు తగ్గట్టు హస్బెండ్ అతను సీరియల్ ఆర్టిస్ట్ అయితే కొంచెం అడ్జస్ట్ అవుతాడు కానీ ఇలాంటి వాళ్ళు పాపం వేరే వేరే పేర్లు నీ పేరు తప్ప అన్ని పేర్లు పిలిచారు. సూపర్ గా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేశాను.
నాగబాబు సార్ జీవాని ఎప్పుడైతే ఎంటర్ చేసావో ప్రాంప్టింగ్ నేను కూడా టీవీ సీరియల్ చేస్తాను నాకు బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేశాను లాస్ట్ చచ్చిపోయాడు కొని వచ్చి వీళ్ళందరూ తగలబెట్టే పోతే ప్యాకప్ అని ఆడి చెప్పి వెరీ 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 నైస్ కిట్ గుడ్ చంద్ర కీప్ ఇట్ అప్